మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ, ఖాళీగా 6 బర్తులు. లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ గతంలో పార్టీ హింట్, స్థానిక ఎలక్షన్స్ అనంతరం అంటూ తాజాగా టాక్. స్పందించని సీఎం, పార్టీ అధిష్టానం. ముమ్మర ప్రయత్నాల్లో ఆశావహులు. కాస్ట్ ఈక్వేషన్స్ పైన కొందరు నేతలు. ఈ కేబినెట్ 6 పోర్ట్ఫోలియోలు విస్తరించే లోపల వీళ్ళ ఉన్న పోర్ట్ఫోలియోలు ఉండేటట్టున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఒక్కరి వల్ల చేయాలంటే 6 పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని చేయాలంటే చాలా కష్టం. చూస్తున్నారు కదా, ఇప్పుడు పోయి టెట్ చూస్తే ఎక్కడెక్కడో వేసిరు. అసలు విద్యాశాఖలోనే మన ఊరు మనబడి దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా స్కామే. చాలా 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 జరిగినాయి. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఇటువంటివి కాకుండా చూడాలి అంటే విద్యాశాఖ అనేది ప్రాథమికం. అటువంటికి చదువుకున్న మంచి పర్సన్ విద్యాశాఖ మంత్రి ఉండాలి. అట్లనే హోంమంత్రి లేడు తెలంగాణకి. సో ఆ హోంమంత్రి పోర్ట్ఫోలియో ఇస్తారు. అసలు హోమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. సో అటువంటి హోంశాఖ అనేది లేదు, నిల్, శూన్యం. ఇక వీళ్ళ పోర్ట్ఫోలియోలు పెట్టే లోపల పోర్ట్ఫోలియోలన్నీ మారుతాయి. అసలే ఉత్తుత్తిగానే కొంతమంది దుబాయ్కి పోయారు, ఇంకొంతమంది అమెరికాకు పోతురు, ఒకటే ఫ్లైట్లో అందరు ట్రావెల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థమవుతలేదు తెలంగాణలో. రాజకీయ నాయకులు అందరూ కూడా రెస్ట్ మోడ్లో ఉన్నారు. కొంతమంది దుబాయ్ పోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అంతా దుబాయ్ పోయారు. కొంతమంది తెలుసా, కొంతమంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లు అలసిపోయారట, పోయి ఆడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏందేందో జరుగుతుంది అంటారు తెలంగాణలో. మరి ఇవన్నీ పోయి ఏదో తేడా కొట్టే లోపల ఈ క్యాబినెట్ పెట్టలేదు అనుకో, ఉన్న క్యాబినెట్ ఊడిపోయినా ఆశ్చర్యపోకర్లే. తొందరపడాలి రేవంత్ రెడ్డి గారు, తొందరపడాలి. మీ మంచికే చెప్తా ఉన్నాం. ఇట్లా చెప్తున్నా కదా అని చెప్పి మళ్ళీ టక్కటక్క నా ఫోన్లు ట్యాప్ చేసేళ్ళు. చెప్పేది ఏంటంటే మీ మంచికే. చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాబట్టే సవరణలు చేసుకోండి, ఇది ఇట్లుంది ఇది ఇట్లుందని చెప్తున్నాం. సవరణలు ఏమో చేసుకుంటలేరు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వైపు చూసిరు కాబట్టి అట్లీస్ట్ క్యాబినెట్ మంత్రులుగా ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, మరి ఎవరు ఏంది, మీ పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఎదురుగుండున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు కాలు పట్టి గుంజే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు 1000 కళ్ళు కాదు 1,00,000 కళ్ళు పెట్టినా 1,00,000 కళ్ళు పెట్టి చూసుకోవాలని చెప్తున్నాను నేను మరొకసారి. నా ఫోన్ మాత్రం విపరీతంగా ట్యాప్ అవుతుంది. ఎందుకు చెప్పాలనా, నాకు ఎట్లా తెలుస్తుందంటే, ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేసిరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా వాట్సాప్ అయితే విపరీతంగా ట్యాప్ అవుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది నాకు తెలుస్తలేదు. కానీ ఏమవుతుంది ఇక్కడ, నాకు ఎవరైనా కావాలనే చేస్తున్నా లేకపోతే నా ఫోనే ప్రాబ్లమా తెలియదు. ఇది ఐఫోన్, ఓకే. ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తారు కదా, కాల్ చేసినాక నేను కట్ చేసేస్తా, మాట్లాడిన తర్వాత నేను కట్ చేస్తున్నా, కట్ చేసినాక కూడా ఇన్ కాల్ అనే వస్తుంది, నాకు వేరే కాల్ రావట్లే. నేను ఫోన్ కాల్ కట్ చేసిన 5 నిమిషాల వరకు కూడా నేను కాల్లోనే ఉన్నా అని చెప్పి నాకు ఇక్కడ వస్తూ ఉన్నది వాట్సాప్ కాల్. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది మరి? పోనీ సాఫ్ట్వేర్ ఏమైనా దెబ్బతిన్నదా అని పోయి ఐఫోన్ స్టోర్కి ఇస్తేనేమో ఏం లేదు మేడం ఫోన్ అంతా బాగుంది అంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో యు ఆర్ ఇన్ కాల్ అనే వస్తుంది. అంటే నేను ఫోన్ కట్ చేయగానే కాల్ కట్ అయిపోవాలనా? అట్లా కట్ అయితే లేదు, అవతలోడు కట్ చేస్తున్నాడు కానీ నాకు మాత్రం ఇన్ కాల్ అనే చూపిస్తూ ఉన్నది. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి అనేది నాకు అర్థమవుతలేదు. సో కొంతమందిని అడుగుతూ ఉంటే లేదు శ్రావ్య ట్యాప్ జరుగుతూ ఉంది అందుకే ఇట్లా అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అవుతుంది మేమేమైనా అర్థమవుతలేదు. అసలు ఎవరు చేస్తున్నారు? గత ప్రభుత్వమే ఇంకా చేస్తుందా? గవర్నెన్స్ మారలేదా? లేకపోతే ఈ ప్రభుత్వం కూడా చేయిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం అనుకుంటున్నారా? లేకపోతే లోక్సభ ఎన్నికల వరకు అట్లా అవుతుందా? 1 మంత్ నుంచి చూస్తానండి, 1 మంత్ నుంచి ఇదే పరిస్థితి. నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, లేకపోతే యువర్ ఇన్ కాల్ అనే వస్తుంది, కట్ చేసినా సరే. సో తేడా కొడతా ఉన్నది.